సమాజ హితం. నేను మీ ప్రవళిక. మక్తల్ కాన్స్టిట్యుయెన్సీ కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ముందుగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకుంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మీ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉంటుండేవారు. అంటే మీరు ఈ రాజకీయాల్లోకి మీ నాన్నగారి ప్రభావంతో వచ్చారు. మరి ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? నమస్కారం. V3 ప్రేక్షకులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మక్తల్ నియోజక ప్రజలందరికీ శుభాభివందనాలు. మా నాన్నగారి కంటే ముందు మా తాతగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన సుదీర్ఘంగా సర్పంచ్గా పనిచేశారు. 36 సంవత్సరాలు ఏకదాటిగా సర్పంచ్గా పనిచేస్తూ సర్పంచ్గానే బంధించారు. దాని ద్వారా నా తండ్రి గారైన వీరారెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 78లో ఎమ్మెల్యేగా ఉన్నారు, 89లో ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత 2005 నుంచి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2005 నుంచి 2020 వరకు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. 2013 నుంచి 2015 వరకు యాప్కాప్ చైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యాప్కాప్ చైర్మన్గా ఉన్నారు. ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్కరి నోట్లో ఉంటుంది. కాకపోతే దానికి నేనిచ్చే జవాబు ఏంటంటే, అవును, మా కుటుంబం నేపథ్యం రాజకీయాల్లో ఉంది, ప్రజాసేవకు అంకితమే ఉంది. అటు మా నాయనమ్మ గారు కానీ, మా అమ్మగారు కానీ అందరు సర్పంచ్లు చేశారు. నేను వారి ప్రోద్బలంతో రాజకీయాలకు వచ్చానని చెప్పకుండా వారు చూస్తూ పెరిగిన కాబట్టి ప్రజాసేవ ఎంత ఇంపార్టెంటో, ప్రజల్లో సమానత్వం తేవడం ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు ఎంత కృషి చేసినారో సమాజాని కోసం, అటు ఊరు కానీ, నియోజకవర్గాన్ని కానీ, రాష్ట్రానికి కానీ, జిల్లాకు కానీ వారి కృషి ఎంతో చూసి వారు తెచ్చిన ఫలితాలు ఏదో సొసైటీలో చూస్తున్నానో అది దట్ ఈస్ మై ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్తో వచ్చాను. మళ్ళీ స్టార్ట్ చేద్దామా? కంటిన్యూ చేద్దాం. అంటే మీరు గతంలో జాబ్ చేస్తుండేవారు, రాజకీయాలకి నేను కూడా ప్రజాసేవ చేయాలనే ప్యాషన్తో వచ్చారు. సో మీరు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. నేను కర్ణాటక రాష్ట్రంలో దావణగిరిలో చేశాను. దాని తర్వాత కంప్యూటర్స్ అప్పుడు డిమాండ్ ఉండే, కంప్యూటర్స్ డిమాండ్. మెకానికల్ ఇంజనీరింగ్ కంపెనీ కూడా పెడదాం అనుకున్నాను, కానీ కంప్యూటర్ చేసి ఐ వాంటెడ్ టు గో టు US. అంటే నేను US వెళ్ళి వివిధ దేశాలు చూసి అలా నాగరికత ఎలా ఉంది, కల్చర్ ఎలా ఉంది, వాళ్ళది ఎట్లుంది అని తెలుసుకోవడానికి నాకు చాలా, అంటే ఐ హ్యాడ్ ఏమంటే డ్రీమ్ టు గో దేర్ అండ్ సీ, అంటే చూడడం ఎలా, అక్కడ పోయి కనుక్కోవడం అనేది ఉండేది. దానికంటే ముందే నేనేదైతే ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళినప్పుడో లేకపోతే ఇంటర్మీడియట్ కాలేజ్ వెళ్ళినప్పుడు 1992, 94, 96 వరకు NSUI లీడర్గా, అమర్చింత నియోజకవర్గం NSUI లీడర్గా ఉన్నాను, పనిచేశాను. అప్పుడే రాజకీయాలకు ఎంటర్ అయ్యాను. అంటే లక్ బై ఛాన్స్ కాకుండా నేనంటూ స్టూడెంట్ లీడర్గా అమర్చింత నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలం తిరిగాం. అంటే నేను చెప్పేది ఇప్పుడు 94, 96లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలం తిరిగి ఆర్గనైజేషన్కి సంబంధించిన మొత్తం ఏదైతే మండలానికి సంబంధించిన టోటల్గా ప్రెసిడెంట్ నుంచి మెంబర్ వరకు కమిటీలు వేసేసి ఎంతోమంది స్టూడెంట్స్ని NSUIలో జాయిన్ చేయడం జరిగింది. అంటే ఇదేదో ఇప్పుడు నేను రావడం కాలేదు. ఇప్పుడు 1992 నుంచి 94, 96 వరకు నేను ఎప్పుడో NSUIలో ఉన్నాను. తర్వాత ఏంటంటే వృత్తిరీత్యా బయటికి పోవాల్సి వచ్చింది. ఐ వాజ్ ఇన్యాక్టివ్ ఇన్ పాలిటిక్స్, నాట్ కట్ ఆఫ్ ఫ్రమ్ పాలిటిక్స్, ఐ వాజ్ ఇన్యాక్టివ్ ఇన్ పాలిటిక్స్ బికాజ్ 94 తర్వాత మా ఫాదర్ 94, 99 తర్వాత ఎలక్షన్లు నిలబడ్డారు. కానీ బ్యాక్ ఆఫీస్, అంటే వెనకాల నుండి, తెర వెనకాల నుండి చేయడం జరిగింది. సో టోటల్గా కట్ ఆఫ్ కావాలి. కానీ 2011 తర్వాత నేను మళ్ళీ భారతదేశం వాపసు వచ్చినాను. 2011 తర్వాత భారతదేశం వచ్చినాక దాని తర్వాత యాక్టివ్ పాలిటిక్స్కి ఎంటర్ అయ్యాను. కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టివ్ పాలిటిక్స్ ఎంటర్ అయింది లాస్ట్ 1.5 2 years నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టివ్ పాలిటిక్స్ ఎంటర్ అయ్యాను. యాక్టివ్ పాలిటిక్స్ ఏంటంటే ప్రజాసేవనే నాకు ముఖ్యం, ప్రజాసేవ కోసమే నేను ఇంకా పనిచేయాలని నిర్ణయించుకొని యాక్టివ్ పాలిటిక్స్ అంటే 2 years అయింది. మీరు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే ఎన్నో పోరాటాలు చేస్తుండేవారు, రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ. ఇప్పుడు మళ్ళీ యూత్ లీడర్గా ముందుకెళ్తున్నారు. యూత్ నుంచి ఆదరణ అనేది ఎలా ఉంది? రాజకీయాల్లోకి
యూత్ ఆదరణ ఎలా ఉందనేది మీ క్వశ్చన్. ఫర్ సింపుల్ చిన్న ఎగ్జాంపుల్, ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ యువతని, మహిళలను ముందుకు తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నారు. తద్వారానే 1.5 ఇయర్ కింద ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టమని ఆదేశించినారో అప్పటి నుంచే యువతకు ప్రాధాన్యత ఇస్తూ సంకేతాలు అందరికీ చెప్పింది. పిసిసి ప్రెసిడెంట్ గారు ఎప్పుడైతే అధ్యక్ష బాధ్యత తీసుకున్నారో తెలంగాణ యావత్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో చాలామంది యూత్ ముందుకొచ్చి మేము కూడా ప్రజాసేవ చేస్తాం, మేము కూడా పాలిటిక్స్ ఎంటర్ అవుతామని ముందుకొచ్చాం. ఇప్పుడు నేను మక్తల్ నియోజకవర్గానికి కొత్త ఏం కాదు, అమర్చంద్ర నియోజకవర్గానికి కొత్త ఏం కాదు, ఇంతకుముందు అమర్చంద్ర కొత్త ఏం కాదు. ఎప్పటి నుంచో నేను ఎన్ఎస్యుఐ లీడర్గా పనిచేశాను, ఎప్పటి నుంచో యూత్ కాంగ్రెస్లో ఉన్నాను, ఎప్పటి నుంచో క్రియాశీల సభ్యత్వం ఉంది నాకు కాంగ్రెస్ పార్టీలో, లేదని కాదు. ఎవ్రీ టైం క్రియాశీల సభ్యత్వం ప్రైమరీ మెంబర్షిప్ హోల్డర్ నేను. ఇప్పుడున్న రాజకీయాలకు, ఇప్పుడు చేయవలసిన ప్రజాసేవకు దూసుకుపోవాల్సిన టైం వచ్చింది కాబట్టి ప్రజలు కూడా, లేదా మక్తల్ నియోజక ప్రజలు కూడా ఎంతో ఆదరిస్తున్నారు. మాకు ఇలాంటి నాయకుడు కావాలి, మా సమస్యల మీద పోరాడే నాయకుడు కావాలి, ఇంట్లో కూర్చున్న నాయకుడు వద్దు, మాకు హైదరాబాద్ తిరిగే నాయకుడు వద్దు, మండలం తిరగాలి, ఊరు తిరగాలి, గ్రామం తిరగాలి, ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుంటూ వారి సమస్యలేమో తెలుసుకుంటూ వారిపై పోరాటం చేసే నాయకుడు కావాలని వారు కూడా ఎక్కువ చేస్తున్నారు. అంటే మేము తిరగడం కాకుండా వారి నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. మీరు ఇలా పోరాటం చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది తప్పనిసరిగా, మీరు తిరగండి, మీరు కృషి చేయండి, మా కోసం మీరు క్షేత్రస్థాయిలో పనిచేయండి, పబ్లిక్కే మిమ్మల్ని ఆదరిస్తారని చెప్పి చాలామంది యువకులు అటు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ముందుకొచ్చి వాళ్ళందరూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనము పక్క రాష్ట్రాల్లో అక్కడ బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది కోల్పోయింది. ఈ ప్రభావం తెలంగాణలో ఎలా ఉండబోతుంది అంటారు? మళ్ళీ చూసుకుంటే మక్తల్ నియోజకవర్గంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్కి వెళ్ళారు. మరి మీరు పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలనుకుంటున్నారు? మొన్న జరిగిన ఎలక్షన్ల వాతావరణం ఏమైంది, దాని రిజల్ట్ గురించి మీరు అడిగిన క్వశ్చన్. ఇంకోటి మక్తల్ గురించి. సో ఫస్ట్, మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్లు కొంచెం కాంగ్రెస్కి బంగుపాటే కాదనను. అంటే పబ్లిక్ ఓటు వాళ్ళు ఏమనుకున్నారో దాన్ని బట్టి ఉంటుంది. కానీ పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే దాంట్లో బీజేపీ అటు బీఎస్పీ మాయావతితో కానీ ఇటు సలావుద్దీన్ ఓవైసీ గారితో కుమ్ముక్కై ఏదైతే అండర్ హ్యాండ్ డీలింగ్ చేసుకొని గెలవడం జరిగింది. లేకపోతే అక్కడ కాంగ్రెస్ తర్వాత అలయన్స్ చేసుకునే అవకాశం ఉండే ఎస్పీ కానీ గెలిచే అవకాశం ఉండేది. ఎందుకంటే దాదాపు 80 నుంచి 120 స్థానాల వరకు 250 నుంచి 2500 ఓటుతోని ఓడిపోవడం జరిగింది. అటు ఎస్పీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైనా. తద్వారా ఏమైందంటే వాళ్ళు అండర్ హ్యాండ్ డీలింగ్ చేసుకొని ఎంఐఎం పార్టీ కానీ బీఎస్పీ పార్టీ కానీ వాళ్లకు అనుకూలంగా పనిచేసినందుకే అక్కడ ఓటమి చవిచవలసి వచ్చింది ఏదైతే పెద్ద పార్టీ. కాకపోతే ఏదైతే ప్రియాంక గాంధీ గారు ఏదైతే స్టెప్ తీసుకున్నారో మహిళలు కానీ యూత్ని ఎంకరేజ్ చేయడం కానీ, అది త్వరలో రిజల్ట్స్ వస్తాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓట్ బ్యాంక్ తగ్గింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరితో పాటు అలయన్స్ చేసుకోవడము, ఎవరి మీద డిపెండ్ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్తేజంతో సింగిల్ పార్టీగా అన్ని నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేసింది అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ప్రియాంక గాంధీ. ఆమెనే ఇన్ఛార్జ్ తీసుకొని వద్దు అని చాలామంది చెప్పినాక ఇనలేకుండా మా నానమ్మ గారు, మా నాయనగారు లేదా మా అన్నగారు చేసిన ఉత్తరప్రదేశ్లో నేను సాధిస్తా, ఇప్పుడు కాకుంటే వచ్చే 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు కాంగ్రెస్ పార్టీని ఆమె ముఖ్యమంత్రి చేయాలనే కోరికతోని ఆశ సాధన కోసం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసింది. ఇప్పుడే పొద్దున రిజల్ట్ రావడం, కానీ ఓట్ బ్యాంక్ పెరిగింది. మాకు ఇంతకుముందు ఓటుకున్నాను, సీట్లు రాకపోవచ్చు, కానీ ఓట్ బ్యాంక్ పెరిగింది, మహిళల్లో ఆదరణ పెరిగింది, యువకుల్లో ఆదరణ పెరిగింది. అందరూ ఆలోచిస్తున్నారు. సరే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాదనలేదు, కానీ ఆదరణ పెరుగుతుంది. వేరే రాష్ట్రాల ఎలక్షన్లు కూడా సిమిలర్గా అట్లేదు. కొంచెం మాకు బాధగా ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ రాలేదని బాధగా ఉంది కొన్ని. కాకపోతే దాని ప్రభావం ఎక్కడైతే నార్త్ ఇండియాలో జరిగిన ఎలక్షన్ ప్రభావం సౌత్ ఇండియాలో ఉండదు. ఎందుకంటే ఇక్కడున్న
మేజర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేజర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎదుర్కోగల శక్తి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు మాకు వచ్చిన శక్తి, అటు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ గారు మాకు ఇచ్చిన శక్తి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు. సో వారి శక్తి కింద అక్కడ ఉన్న ప్రభావం ఇక్కడ పడదు అని నేను ఆలోచిస్తున్నా. అది నా అభిప్రాయం. ఎంతోమంది సీనియర్ నాయకులు చాలా బాగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వచ్చింది. మరి తెలంగాణ తెచ్చింది నేనని కేసీఆర్ గారు అంటున్నారు, ఇచ్చింది నేనని సోనియా గాంధీ గారు అంటున్నారు. అసలు ఏది కరెక్ట్ అంటారు ఇందులో? ఆలోచన కూడా చేయొద్దు. ఆ రోజు మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు నో అంటే తెలంగాణ వచ్చేదే కాదు. అది అందరికీ తెలుసు. కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో అందరి ప్రజాప్రతినిధుల మధ్యలో సోనియా గాంధీ గారే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని ఘంటాపదంగా చెప్పాను. సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చిన దేవత అని కూడా ఆయన పోడింది. సో దీనికి ఆలోచన అవసరమే లేదు. ఎనీవేర్ ఎనీ టైమ్ ఇట్ ఈస్ సోనియా గాంధీ హూ హ్యాస్ గివెన్ తెలంగాణ. దానికి అసలు ఆలోచనే చేసుకోవద్దు. మా దురదృష్టం ఏంటంటే కొంచెం అప్పుడున్న రాజకీయ సీనియర్ నాయకులు కానీ ఏంటంటే దాన్ని సరిగా ప్రొపగాండా చేసుకోలేకపోయాను. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అని సరిగ్గా ప్రొపగాండా చేసుకోలేకపోయాను. కొంచెం టైమింగ్ కూడా ప్రాబ్లం ఉండే. అప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు ఇచ్చిన వరకు ప్రాబ్లం ఉంది. కాకపోతే డ్రామా కింగ్ కేసీఆర్ గారిని డ్రామాలు వేసుకొని నేనే తెచ్చిన తెలంగాణ అని చెప్పుకోవడం జరిగింది. తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. కానీ మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే మక్తల్ నియోజకవర్గం నుంచి మా దురదృష్టం ఏంటంటే మేము గెలిపించిన ఎమ్మెల్యేలందరూ ఆ పార్టీలోకి వెళ్ళినారు. ఎందుకు వెళ్ళినారు అనేది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఒక్కసారి ప్రజాప్రతినిధి ఒక పార్టీ నుంచి ఎన్నికైందంటే ఆ పార్టీ బలము సొంత బలముతోనే ఎన్నికైండు. ఆయన ఒక్క సొంత బలంతోనే కాదు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనాక కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజాసేవ చేయాలి అనే ఆలోచన ఉండాలి. ఏదో వాడు కాంట్రాక్ట్లు ఇస్తాడని చెప్పి డబ్బులు ఇస్తాడని చెప్పి వేరే పార్టీలకు వెళ్ళారు. అది చాలా తప్పు, రాజ్యాంగంగా తప్పదు. ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ చేంజ్ పార్టీ మీరు మళ్ళీ ఎన్నిక కాండి వచ్చి బయటికి అనుకుంటున్నారు. ఈ ప్రలోభ పెట్టి కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రలోభ పెట్టి అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కునేది. కొంతమంది నిలిచిపోయారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, వాళ్ళతో పాటు మేము ప్రయాణిస్తున్నాము. కాకపోతే నా నియోజకవర్గంలో మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ క్షేత్రస్థాయి లీడర్లు కానీ అలాగనే కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయారు అని నేను గౌరవంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పోతే చూస్తున్నాము, ఎమ్మెల్యే పోయినా పర్లేదు, మేము ఉన్నాము, మేము మీకు సపోర్ట్ చేస్తాము, మనం క్షేత్రస్థాయిలో పనిచేస్తామని వాళ్ళు ముందుకు వచ్చి చెప్తున్నారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనం చూసుకుంటే పూర్వం మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో మక్తల్ నియోజకవర్గం అంటే ఒక స్ట్రాంగ్ నియోజకవర్గం అలా ఉండేది. ఇప్పుడు చూసుకుంటే 7 మండలాల్లో జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచులు చాలా తక్కువ మంది ఉన్నారు. మీ పార్టీ నుంచి చూసుకుంటే దీన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? జిల్లాలో లేకపోతే కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో మక్తల్ నియోజకవర్గము కాంగ్రెస్ కంచుకోట. ఎందుకంటే 2014లో ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ ఫామ్ అయిందో, తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిందో, అప్పుడు 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ పోయిందో ఆయన 2014లో మేమందరం గెలిపించిన ఎమ్మెల్యే. అంటేనే అర్థం చేసుకోండి కాంగ్రెస్ కంచుకోట మక్తల్ నియోజకవర్గం అనేది. మక్తల్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళ సేవలు చేసింది. దానికి నిదర్శనంగానే 2014లో ఆ పార్టీ ఎమ్మెల్యే మా పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. కానీ మా దురదృష్టం ఏంటంటే ఆయన విడిచి మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళారు, మళ్ళీ ఎన్నికయ్యారు. అది వేరే విషయం. మక్తల్ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. దాంట్లో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి: ఆత్మకూరు, అమర్చింత, నర్వా, మక్తల్, ఉట్కూర్, మాగనూర్, కృష్ణ. 3 మున్సిపాలిటీలు ఆత్మకూరు, అమర్చింత, మక్తల్. ఈ 7 మండలాల్లో మొత్తం ఉన్న 7 మండలాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కొంతమంది లీడర్లు అంటే పదవుల కోసం, జెడ్పీటీసీ పదవులు, ఎంపీటీసీ పదవుల కోసం వాస్తవమే అది పోయిందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టాం. క్షేత్రస్థాయిలో పనిచేయడం ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్లో, అంటే ప్రతి ఊరికి పోయి బూత్ కమిటీలు వేయడం జరిగింది, బూత్ ఎన్రోలర్స్ చేయడం జరిగింది. రీసెంట్గా డిజిటల్ మెంబర్షిప్లో బూత్ ఎన్రోలర్స్ చేయడం జరిగింది, బూత్ కమిటీలు వేయడం జరిగింది, విలేజ్ స్థాయి కమిటీలు వేయడం జరిగింది, మండల్ స్థాయి కమిటీలు వేయడం జరిగింది, బ్లాక్ స్థాయి కమిటీలు వేయడం జరిగింది, టౌన్ స్థాయి కమిటీలు వేయడం జరిగింది. అంటే ఎక్కడైతే పెద్ద టౌన్లో మున్సిపాలిటీలో అక్కడ టౌన్ స్థాయి కమిటీలు వేయడం జరిగింది. సో క్షేత్రస్థాయి నుంచి మళ్ళీ మేము
పని చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరలో ఉంది. ఎప్పుడు వస్తాయని తెలియదు కానీ ఎలక్షన్ సంవత్సరం రావచ్చు, 18 నెలలు రావచ్చు. కానీ మా నాయకుడు ఆదేశం ప్రకారం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ఉండి ప్రజాసేవకు అంకితమై మేము పోరాడుతున్నాము. అలాగని 7 మండలాల్లో అన్ని కమిటీలు ఉన్నాయి. అంటే A to Z మండల్ బ్లాక్ కమిటీ నుంచి మండల్ కమిటీ, టౌన్ కమిటీ అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకున్నాము. అన్ని ఆఫీసులని ఎక్కడెక్కడ పబ్లిక్, ఎక్కడెక్కడ మా బూత్ అధ్యక్షులు కానీ, టౌన్ అధ్యక్షులు కానీ, విలేజ్ అధ్యక్షులు కానీ, బూత్ ఎన్రోల్స్ కానీ, బూత్ కమిటీ మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అటు టీఆర్ఎస్ చేస్తున్న వైఫల్యాలు, అటు బీజేపీ చేస్తున్న వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి మేము కంకణబద్ధమే పనిచేస్తాం. మన ఊరు మన పోరు అని, దళిత దండోరా అని చాలా సభలు నిర్వహించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. వాటి నుంచి రెస్పాన్స్ అనేది ఎలా అనిపించింది మీకు? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్ష చేపట్టిన తర్వాత నేను అనుకోవడం ప్రతి ఒక్కరి నాలెడ్జ్ ప్రకారం, అంటే మీరు కూడా తెలుసుంటుంది, మీరు అదే మీడియాలో ఉన్నది, ఎనలేని స్పందన వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందున్న నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీని ఇంతకుముందు విడిచిపెట్టిన నాయకులు కానీ ప్రలోభాలకు లొంగుతారు అనే ఒక ముద్ర ఉంది మాకు. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేరే పార్టీకి పోయింది కాబట్టి ఆ ముద్ర వచ్చింది. 135+ ఇయర్స్ ఉన్న చరిత్ర పార్టీకి ఆ ముద్ర ఫస్ట్ టైం పడింది. కాకపోతే రేవంత్ రెడ్డి గారు రావడంతో ఒక గొంతు వినిపించే గొంతు, ప్రశ్నించే గొంతు బయటకు వచ్చింది. ఈయన అమ్ముడు బోడు, ఎవరైతే అమ్ముడు పోతారో ఇంట్లో ఉన్న దొంగలను బయటికి ఏర్పారేస్తున్న ఒక భయం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ. ప్లస్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే క్షేత్రాలు పనిచేస్తారో వాళ్ళకే ఏమన్నా అధికారం ఇస్తామని పిసిసి అధ్యక్షుడు గారు క్లియర్ కట్గా చెప్పారు. వెరీ క్లియర్, ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ఇస్తామని. అది కాకుండా మీరు ఇంద్రవెల్లి సభ చూసుకోండి, గజ్వేల్ సభ చూసుకోండి, ఇటు రంగారెడ్డి సభ చూసుకోండి, లేకపోతే మహబూబ్నగర్ సభ చూసుకోండి, కొల్లాపూర్ సభ చూసుకోండి, ఎల్లారెడ్డి సభ చూసుకోండి, పబ్లిక్ వచ్చే తీరు చూస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఆ ప్రజాదరణ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారికే దక్కింది. ఎందుకంటే స్వచ్ఛందంగా వస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఉందంటే దానికి నిధులు సమకూర్చాలి, బండ్లు సమకూర్చాలని. ఇప్పుడు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎక్కడ పెట్టినా కానీ, దూరం 100 కిలోమీటర్ కానీ 250 కిలోమీటర్ కానీ పబ్లిక్ స్వచ్ఛందంగా వస్తుంది. ఎందుకంటే ఒక నాయకుడు వచ్చిండు, మన గురించి మాట్లాడుతుండు. ఆ దళిత దండర గిరిజన కానీ, ఎందుకంటే దళితుల కోసం గిరిజనుల కోసం మాట్లాడండి. జంగ్ సైరన్ కానీ నిరుద్యోగుల గురించి మాట్లాడండి, అయితే ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడండి. వరి దీక్ష కానీ అగ్రికల్చరిస్ట్ వాళ్ళ గురించి మాట్లాడండి. ఇప్పుడు జరిగే మన ఊర్లో మన ఊర్లో, మన మండలంలో, మన జిల్లాలో ఏం మనం కోల్పోయినాం, అది పోడు భూములు కానీ, ఉద్యోగాలు కానీ, ఏదైనా కానీ ప్రతి ఒక్క టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్క ఏమంటారు అన్యాయమైన తెలంగాణ బిడ్డల గురించి మాట్లాడుతున్నాం. ప్లస్ వెరీ క్లియర్ ఇన్ సబ్జెక్ట్. సేమ్ అదే మేము కూడా ప్రతి ఊర్లో, ప్రతి క్షేత్రస్థాయిలో మేము కూడా అదే ప్రయత్నం. ఆదరణ అనేది వచ్చే ఎలక్షన్లో చూస్తారు. మీరు అది 18 నెలలు రాని, సంవత్సరం రాని, వచ్చే ఎలక్షన్లో చూస్తారు. ఆదరణ అంటే ఏంది, టీఆర్ఎస్ పార్టీ ఎలా తుడుచుకుపెట్టుకుపోయింది అనేదాన్ని. ఇప్పుడు మనం చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్, మక్తల్ నియోజకవర్గంలో కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కువగా ఉన్నారు. మరి ఇక్కడ సమస్యలు కూడా చాలా ఉన్నాయి, ఇంకా పరిష్కారం కానివి. లింక్ రోడ్లు కానివ్వండి, లిఫ్ట్ ఇరిగేషన్లు కానివ్వండి, ఈ సమస్యలను ఏ విధంగా పోరాడాలనుకుంటున్నారు మీరు? గుడ్ క్వశ్చన్. సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నాయనేది టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొంచెం కూడా అనుభవం లేదు. అంటే వాళ్ళ క్షేత్రస్థాయిలో ఎప్పుడు పోలేదు. చిన్న ఎగ్జాంపుల్, పండించిన ధాన్యాన్ని కొనలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ. ఫస్ట్ ఐ వాంట్ స్టార్ట్, అంటే మొదటి ఆర్గ్యుమెంట్, అటు వానాకాలంలో పండించిన ధాన్యాన్ని కొనలేకపోయారు, బయట పారబోస్తే మొలకలు ఎత్తినాయి, రైతులు అన్యాయం అయిపోయింది. ఇప్పుడు చూస్తే క్రాప్ హాలిడే ప్రకటించింది, ఇంతవరకు ఎప్పుడు ప్రకటించలేదు. క్రాప్ హాలిడే ఎందుకండి? నీళ్ళు లేకుంటే క్రాప్ హాలిడే చేయాలి, నీళ్ళు ఉన్నాక క్రాప్ హాలిడే ఎందుకు? అంటే అన్ని ఆలోచన రహితము. అది మీరు చేసుకుంటారా, బీజేపీ కొంటారా, మాకు అనవసరం. మా రైతులకు ఏదైతే, నేను రైతు పక్షపాతం, ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు పక్షపాతం. ఎప్పుడైనా గవర్నమెంట్ కొనాలి, అది ప్యాక్ ద్వారానా లేకపోతే సొసైటీల ద్వారానా ఎక్కడి నుంచైనా వాళ్ళు గవర్నమెంట్ కొనాలి. ఎందుకు కొంటలేరు, ఎందుకు డిలే చేస్తున్నారు? అమౌంట్ రాలే, కొంతమంది అన్యాయం అయిపోతున్నారు, కౌలు రైతులు కానీ. ఫస్ట్ దాని మీదనే మేము కల్లాలి కాంగ్రెస్
ద్వారా ఒక కార్యక్రమం ద్వారా పోయినాం. చూస్తే బాధాకరంగా ఉంది. అంటే 100 రోజులు 120 రోజులు 250 రోజులు కష్టపడిన రైతు పంట చేతికి వచ్చినా కానీ అమ్మలేకపోతున్నాడు. అమ్ముదామని పోతే ఇక డీలర్లు కుమ్ముక్కై 2000 కొనేది 1100లకు 1200లకు కొంటున్నారు. ఇంకా లాభం ఎక్కడ వస్తుంది రైతు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అన్నట్టు ఏమి అభివృద్ధి చేసింది? నువ్వు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రావు, నీ పార్టీ నాయకులు ఎవరు తిరగరు. ఏం అభివృద్ధి చేసింది? ఏ రోడ్డు మంచిగా ఉంది? కొత్త రోడ్లు ఎక్కడైనా? మా దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి, అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తున్నాయి. మీరు గమనించారా ఎప్పుడైనా? రైతులు ఎంత అన్యాయం అవుతుంది. కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేసేది, దాని దుస్థితి మున్సిపాలిటీ దుస్థితి ఎట్లుందంటే, మన ఊర్లో బెటర్ ఉంటాయి మురికి కాలువలు కానీ అవన్నీ. డెంగ్యూతో చాలామంది చచ్చిపోతుంది. దానికి మీకు అవగాహన లేదు. మంచినీళ్ళ పథకాలు అవి భ్రష్టు పట్టించేసి ఊర్లోకి బస్సులు పోతలేవు, కొత్త కాలేజీలు, జనాభా పెరుగుతుంది, కాలేజీ పెరగాలి, డిగ్రీ కాలేజ్ లేదు మక్తల్ నియోజకవర్గాన్ని, మక్తల్ హెడ్ క్వార్టర్లో. అంటే పబ్లిక్తో మీరు కుమ్ముక్కై ప్రైవేట్ కాలేజ్ ద్వారా నడిపిస్తున్నారా? ఎందుకు అంటే ఒక హాస్పిటల్ లేదు, మంచి హాస్పిటల్. ఎవరికైనా ఏమైనా అయితే మేము మహబూబ్నగర్ హైదరాబాద్ అని రావాలి. ఎందుకు మా ప్రాబ్లం? మీరు ఏమన్నారు? హాస్పిటల్ కలిస్తే నియోజకవర్గానికి ఒక 100 బెడ్ హాస్పిటల్ కానీ సూపర్ స్పెషాలిటీ వస్తుంది. ఎక్కడ? ఇవన్నీ ఎన్నో అంటే వర్ణాతీతం ప్రాబ్లమ్స్. సరే పెన్షన్ వస్తుంది, అది వేరే విషయం. పెన్షన్ స్టార్ట్ చేసింది మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, దాన్ని పెంచింది, అది వదిలేయండి. అది కాకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారు? పట్టించుకోవడమే లేదు మీరు అసలు. ఎవరైనా పోతే మీరు వాళ్ళని గదిలిస్తారు, మేము చేస్తాంలే అంటారు, కానీ ఏం చేస్తలేదు. కాకపోతే మేము ఎప్పుడైతే దీక్షల ద్వారా ప్రజా పోరాటం ద్వారా స్టార్ట్ చేసినామో కొంచెము వారి కనువిప్పు కలిగింది అనుకుంటున్నాం. ఆ కనువిప్పు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. కాకపోతే మా పోరాటం మేము సాగిస్తాం. ఏదైతే నిధులు నియామకాలు ఏదైతే ఉన్నాయో, ఇంకోటి నియామకాల గురించి అసలు మర్చిపోయినా. నియామకాల గురించి గత 7 సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక ఉద్యోగం ఇవ్వలే. మెగా డిఎస్సి లేదు. లాస్ట్కి రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు తప్ప ఇంతవరకు ఒక నియామకం లేదు. చదువుకున్న ఎవరైతే కష్టపడి చదువుకున్నారో నిరుపేదలు, వాళ్ళ తల్లిదండ్రుల గోస ఇంటే ఒక్కసారి కళ్ళు తెరవాలి. కేసీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం ఎంత కష్టపడి చదువుకున్నారో వాళ్ళు. అంటే బడుగు వర్గాలు కానీ, బలహీన వర్గాలు కానీ, దళితులు కానీ కష్టపడి చదువుకున్నారు. ఎందుకంటే మాకు ఉద్యోగం వస్తుంది, మా బతుకులు మాత్రమే. ఇంతవరకు ఒక్క నియామకం లేదు. నీళ్ళ పోరాటం ఎట్లా నడుస్తుంది? మరి మీరు జగన్తో కుమ్ముక్కై వాళ్ళకి నీళ్ళు వదులుతున్నా మాకు తెలియదు. ఇట్లా సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ సమస్యల గురించి పోరాడే నా ఎమ్మెల్యే మాత్రం ఇంతవరకు ఇక్కడ కనబడలేదు. 2-3 చేస్తున్నారు. కానీ మా ప్రయత్నం మేము చేస్తాం. మేము పార్టీలో పవర్లో లేకున్నా కానీ అట్లీస్ట్ వాళ్ళ కనువిప్పు కలగటం మా ప్రయత్నం ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు ఎమ్మెల్యే సాధిన వాళ్ళు లేరని, కానీ మక్తల్ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే చాలామంది మీకున్న అభిమానులు మిమ్మల్ని మీరు ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నారు. మీరు ఎమ్మెల్యే అయితే వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు? మేము ఇప్పటి నుంచే ప్రజాసేవలో, ఇప్పుడు నేను చెప్పిన 2 years బ్యాక్ నుంచి, దానికంటే ముందు నుంచి నేను యాక్టివ్గా నుంచి 2-3 ఏళ్ళ నుంచి ప్రజాసేవలో యాక్టివ్గా ఉన్నాను. ప్రజాసేవకే రాబోయే రోజులు అంకితం. ఎందుకంటే నేను చెప్పిన ముందే మా తాతగారు కానీ తండ్రి గారు వాళ్ళు చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ప్రజాసేవలు రావాలనుకున్నాను. సమానత్వం రావాలనుకున్నాను. అందరు అభివృద్ధి చెందాలి, అందరు ఆనందంగా ఉండాలి, మన కుటుంబం ఆనందంగా ఉండాలి, మన ఊరు ఆనందంగా, దాంట్లో పాటు మనం ఉండాలనేది నా కోరిక. నేను ఒక్కనే ఆనందంగా ఉండడానికి కాదు, అందరం ఆనందంగా ఉండాలనే కోరిక, అందరు మంచిగా ఉండాలనే కోరిక. ఏఐసిసి ఆదేశాల మేరకు, పిసిసి ఆదేశాల మేరకు ఒకవేళ నాకు టికెట్ వచ్చి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి, టికెట్ వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తాను నాకు తెలుసు. కానీ వాళ్ళు ఆదేశించి టికెట్ ఇచ్చి నేను గెలిస్తే మక్తల్ నియోజకవర్గ రూపురేఖలే మార్చాలనుకుంటున్నాను. ఏదైతే మక్తల్ నియోజకవర్గం ఏదైతే బార్డర్ డిస్ట్రిక్ట్ మాకు, ఎందుకంటే అటు నది దాడితే కర్ణాటక, ఇటు నది యువతల మక్తల్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఒక హాస్పిటల్ కానీ, రోడ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ, మా లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, ఉద్యోగాలు కానీ, ప్లస్ ఏదైతే ఆఫీసులు ఉన్నాయో మా దగ్గర చాలా ఆఫీస్ తరలి వెళ్ళిపోయినాయి. మక్తల్ నుంచి కానీ ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అన్ని తరలి వెళ్ళిపోయినాయి. ఆఫీసులు అన్నీ వాపసు తెచ్చుకొని అందరికీ ట్రావెల్ టైం తగ్గించుకోవడానికి కానీ, ఎందుకంటే రోడ్లు బాగాలేకుంటే ఎన్నో యాక్సిడెంట్ అయితే ఎంతోమంది చనిపోతున్నారు, నిధులు లేక ఎంతమంది, నియామకాలు లేక ఎంతమంది ఆత్మహత్య చేస్తున్నారు, హాస్పిటల్ లేక వేరే దగ్గర పోవాల్సి వస్తుంది, దానిలో టైం అయిపోతుంది. డాక్టర్ ఇక్కడ హైదరాబాద్కి వస్తే మీరు ఒక వన్ డే ముందు తెస్తే బాగుంటుంది పద్ధతి. ఎన్నో ఉన్నాయి. నేనేమనుకుంటున్నాను అంటే 3
మున్సిపాలిటీని రూపురేఖలు మార్చాలి. 3 మున్సిపాలిటీలు అట్లీస్ట్ మహబూబ్నగర్ జిల్లాలో ద బెస్ట్ మున్సిపాలిటీస్ అనిపించుకోవాలి. రెండోది, ఉన్న 7 మండలాల్లో అది ఏ మండల ఆఫీస్ కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, అగ్రికల్చర్ ఆఫీస్ కానీ, లేకపోతే ఇప్పుడున్న సర్పంచ్ మన పంచాయతీ ఆఫీస్ కానీ, రోడ్లు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ, ఏదైతే ఉంది అన్నీ అభివృద్ధి చేయాలని నా ఆశ. ఆ ఆశయంకు తగ్గట్టే ఎంత దూరం వెళ్ళాలన్నా అని, అది మా ముఖ్యమంత్రి గారితో పోరాడాలన్నా కానీ, మంత్రి గారితో పోరాడాలన్నా కానీ వారితో ఫైటింగ్ చేస్తాను. కావాల్సిన నిధులు సమకూర్చి ఓవరాల్ డెవలప్మెంట్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఉమ్మడి జిల్లాలో లేదా రాష్ట్రంలో మక్తల్ నియోజకవర్గం లాగా ఒక ఎమ్మెల్యే తీర్చిదిద్దినట్టు ప్రతి ఒక్కరికి చూపెట్టాలని నాకు. వీటిపై మీరెందుకు నోరు మెదపడం లేదు? మొన్న రీసెంట్గా కూడా కేసీఆర్ గారు 80,000 ఉద్యోగాలు ప్రకటించారు. దీని గురించి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ నోరెత్తలేనిది అంటే మీరు అనుకోవడం తప్పు. మేము ఎప్పటి నుంచో, ఎన్ని రోజుల నుంచో నిరుద్యోగ భృతి ఎందుకు ఇస్తలేవు, అటు నియామకాలు చేస్తలేవు, నిరుద్యోగ భృతి ఇస్తలేవు ఎందుకని పోరాటం ఎప్పటి నుంచో చేస్తున్నాం. కాకపోతే కొత్తగా జంగ్ సైరన్ ఏదైతే విద్యార్థి నిరుద్యోగ సమ్మె చేసినామో మహబూబ్నగర్లో, దానికి మీరు అశేషమైన ప్రజాదరణ తగిలింది. దాని ద్వారానే కేసీఆర్కి చెమటలు గారి మొన్న వచ్చిన వనపర్తి సభలో ఇట్లయితే మనము నెక్స్ట్ టైంకి అసలు మనం కొడతారేమో అన్న భయంతో నియామకాలు చేస్తా అని 85,000 నియామకాలు చేస్తా అని ఒక ప్రకటన చేసింది. అది కూడా తప్పే. ఎందుకంటే 2 లక్షల వరకు ఖాళీలు ఉన్నాయి. 85,000 ఎందుకు చేయాలి? చేసినాం. ఇవి ఏమైంది? ఇంతవరకు చేసి నెల అయింది ప్రకటన ఇచ్చి. ఒక నోటిఫికేషన్ వచ్చిందా? ఏమొచ్చింది? ఇది ఓన్లీ చూస్తూ మంత్రమే. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏదో జంగ్ సైరన్ చేసిందో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, దానికి ఫలితమే ఈ 85,000 నియామకాలు వచ్చినాయి. లేకపోతే ఈ నియామకాలు వచ్చేవి కావు, అసలు ప్రకటన కూడా వచ్చేది కాదు. ఇప్పుడు కూడా నేనేమనుకున్నానంటే, ప్రకటన ఇచ్చిండ్రు, ఆ ఫుల్ఫిల్ చేయండి ఆ ఉద్యోగాలు. కొంచెమన్నా అట్లీస్ట్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు చదువుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది. నిరుద్యోగులు ఎవరు ఉన్నారో వాళ్ళు చావకుండా ఉంటారు. వాళ్ళకందరికీ ఒక ఉద్యోగాలు వస్తే మన ఊర్లో చదవడానికి చాలామంది ముందుకు వస్తారు. లేకపోతే అందరూ డ్రాప్ అవుట్ అవుతారు. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు మేము చదివి ఏం చేయాలి, అట్లీస్ట్ వ్యవసాయం పని చేసుకున్నా అని 4 పైసలు వస్తాయనే ఆలోచనలు పడ్డారు. ఎందుకంటే నా భావన ఏంటంటే, ఊరికి చదువుకున్నోనికి ఒక ఉద్యోగం ఇస్తే వాడు 10 మందిని ప్రేరేపిస్తాడు. అరే వాడు చదువుకున్నాడు రా, మనకు ఉద్యోగం వచ్చింది, మనం కూడా మీరు కూడా చదువుకుంటే ఉద్యోగం వస్తే మన బతుకులు బాగుపడతాయని ఒక నమ్మకం కలుగుతుంది పేరెంట్స్కి. అది లేదు ఇప్పుడు ఇక్కడ. అది ఎంత అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ తర్వాత తెలంగాణలో ఎంత అన్యాయం జరిగిపోతుంది నిరుద్యోగులు. దాని గురించి కూడా మా పోరాటం ఆగదు. ఈ నియామకాల వరకు మా పోరాటం ఆగదు. చేసి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన తర్వాత చాలామంది సర్పంచులు నిధులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? అది ఎందుకంటే ఈ ఆలోచన కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడే స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని తాండాలకు కానీ చిన్న ఏదైతే 500-600 కెపాసిటీ ఉన్న ఓటింగ్ కెపాసిటీ ఉన్న ఊళ్ళకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, వాళ్ళే గవర్నర్ తెచ్చుకోవాలని ఎప్పుడో ఉంది. అది కొత్తదేం కాదు, అప్పుడే ఉంది. వీళ్ళు చేసిన డివిజన్ ప్రకారం టైం వచ్చింది వాళ్ళు చేసింది. యాక్చువల్గా 2011 సెన్సెస్ ప్రకారం చేసింది, కానీ 2021 సెన్సెస్ ప్రకారం చేయాలి. కానీ ముందే 2011 సెన్సెస్ ప్రకారం చేసింది. ఇంకా తక్కువ చూపెడుతుంది. యాక్చువల్లీ ఇంకా తాండాలు కానీ చిన్న గుడాలు కానీ చాలా మేజర్గానే ఉన్నాయి. అంటే 600, 700, 1000 వరకు ఉన్నాయి. దాని ద్వారా ఏమవుతుందంటే వారిలో ఒకరి మీద వేరే ఊరి మీద డిపెండ్ కానక్కర్లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఒక పెద్ద గ్రామము హ్యామ్లెట్ విలేజెస్ ఉండే. ఎప్పుడైనా పెద్ద గ్రామం గురించి ఆలోచిస్తారు, హ్యామ్లెట్ విలేజ్ కూడా స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. కాకపోతే మీరు అన్నట్టు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళకు వచ్చే నిధులని కొంచెమే నిధులని దాన్ని మన ముఖ్యమంత్రి గారు దాన్ని నువ్వు శ్మశాన వాటికి గట్టు, లేకపోతే ట్రాక్టర్ కొనుక్కో. ఇప్పుడు ఏం అవసరం అండి? కొంచెం ఊరు డెవలప్ అయినాక, కొంచెం ఊరు బాగుపడిన తర్వాత, అరే డ్రైనేజ్ చేసుకోవడం కానీ, మంచినీటి సమస్య కానీ, రోడ్లు కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత వారికి మీరు శ్మశాన వాటికి కట్టుకోండి లేదా వేరే కట్టుకోండి అంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళకి వచ్చే నిధులే తక్కువ. ఆ నిధులన్నీ ట్రాక్టర్ కొన్నాక శ్మశాన పట్టాక ఇంకా నిధులే లేవు. అట్లా కొంతమంది సర్పంచులు చాలా 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 తీవ్రమైన నష్టాల్లో ఉన్నారు. కొంతమంది సర్పంచులు పైసలు రాక ఏదైతే బిల్స్ సబ్మిట్ చేసి సొంతంగా తెచ్చుకొని మితికి తెచ్చుకొని సొంతంగా పని చేసి సబ్మిట్ చేసిన పైసలు కూడా ఎస్టీఓ దగ్గర ఆపేయడం కానీ, అక్కడ ఫండ్ రిలీజ్ చేయకపోవడం, చాలామంది అప్పుల పాలై కొంతమంది చనిపోయారు కూడా. ఎంతో బాధాకరం. ఇంతవరకు నేను ఎక్కడ వినలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సర్పంచ్ చనిపోయినా వినలేదు. సర్పంచ్ పదవి అంటే హ్యాపీగా ముందుకు సాగి ప్రజలకు సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు సర్పంచ్ పదవి అంటే భయపడుతుంది.
ఆ పరిస్థితి తీసుకొచ్చాం టీఆర్ఎస్ నాయకులు కానీ మన ముఖ్యమంత్రి గారు. జిల్లాల్లో ఇప్పటికి కూడా వలసలు ఉన్నాయంటారా? వాటి నివారణకి ఏం చేయాలనుకుంటున్నారు? వలస జిల్లాగా పేరుగాంచిన మహబూబ్నగర్ జిల్లా, కర్షకులకు కార్మికులకు పేరుగాంచిన జిల్లా మహబూబ్నగర్ జిల్లా. మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎప్పుడైతే 2004లో 2003లో రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసిందో, మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎప్పుడైతే పోయిందో ఆయన చూసి చలించిపోయి బాధపడి మహబూబ్నగర్ జిల్లాని వలస జిల్లా కాదు, మహబూబ్నగర్ జిల్లాని నెంబర్ 1 జిల్లాగా చేయాలనే ఒక లక్ష్యం పెట్టుకుంది. ఆ లక్ష్యం కోసమే ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ఎన్నో వేరే కార్యక్రమాలు చేశారు. కానీ ముఖ్యమంత్రి ఎన్నుకున్న తర్వాత కోయిల్సా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వచ్చింది. మాకు ఎట్లుందంటే మా మక్తల్ నియోజకవర్గం కానీ మహబూబ్నగర్ జిల్లా కానీ ఎట్లుందంటే, మా పక్కన నుంచే నది పోతుంది. కృష్ణా జిల్లా అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న తెలంగాణలో కానీ మా పక్క నుంచే నీళ్ళు పోతాయి, కానీ మాకు నీళ్ళు రావు. కాకపోతే అది గమనించిన రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, కాంగ్రెస్ నాయకుడు, పెద్ద నాయకుడు, ప్రజానాయకుడు, పెద్ద ఆదరణ నాయకుడు ఏం చేశారంటే, ఈ నీళ్లు వాళ్ళకు ఉపయోగపడాలి, ఈ నీళ్ళని ఎట్లయినా మనం జురాల తీసుకుపోయి లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసినాక మనం కోయిల్సార్ ద్వారా కానీ, కల్వకుర్తి ద్వారా కానీ, భీమా ద్వారా కానీ, ఎట్టంపాడ ద్వారా కానీ చాలా ఉన్నాయి, దిండి ద్వారా కానీ మనం పబ్లిక్ ఇవ్వాలి. ఇస్తే ఏమైతే అంటే వాళ్ళ భూములు సారవంతమైతే వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, వలస తగ్గుతాయి అనే ఒక ఆలోచనతో స్టార్ట్ చేశారు. అది కాకుండా మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా ఆయన ఆలోచనే. కానీ మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఆయన చేసిండు కాబట్టి నేనేం చేయాలని ఆపేసింది. తీసుకుపోయి కాళేశ్వరం కట్టింది. కాళేశ్వరం వల్ల ఎవరికి యూజ్ ఉంది అనే క్వశ్చన్ చేస్తుంది. యూజ్ ఉండొచ్చు, కానీ నువ్వు చేసిన 56,000 కోట్ల ఇనీషియల్ అంచనాకి 121,20,000 crores అనే నీ ఫైనల్ అంచనాకి ఎంత నువ్వు పెట్టుబడి పెట్టినావు, నీకు ఎంత వస్తుంది, రైతులకు ఎంత మటుకు నీళ్ళు ఇస్తున్నావు అనే ఒక ఆలోచన చేసుకోవాలి. దుస్థితిలో ఏదైతే నియామకాలు లేవు, నీళ్లు లేవు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, మళ్ళీ ఎంతో బాధగా ఉంది. మహబూబ్నగర్ జిల్లా వాసులు మళ్ళీ వలస కూలీలుగా పోయే అవకాశం వస్తుంది. కాకపోతే మా అదృష్టం ఏముందంటే, ఇంకో సంవత్సరంలో 18 నెలల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మేము కానీ పవర్లోకి వస్తే మళ్ళీ ఈ లిఫ్ట్లన్నీ నీట్గా చేసి వాళ్లకు సాధ్యమైనంత నీళ్ళు ఇచ్చి ఆ ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళందరినీ సంతృప్తిపరచాలని ఒక కోరిక. రెండోది, సాధ్యమైనంత వరకు నియామకాలు చేసి ఈ 2 లక్షలు ఏదైతే భర్తీలను అప్పుడు ఇంకా కొంచెం పెరగవచ్చు, 20,000 30,000 కావచ్చు, ఆ 2,20,000 మొత్తం భర్తీ చేసి వలసలు తగ్గించే ప్రయత్నం చేస్తాం. అలాగనే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సౌకర్యంతో మక్తల్ నియోజకవర్గంలో అట్లీస్ట్ మా నియోజకవర్గం నేను మాట్లాడుకోవచ్చు. మా మక్తల్ నియోజకవర్గంలో కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఏదైనా స్థాపించి అక్కడనే వాళ్ళకు ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నం చేద్దామని నా లక్ష్యంగా, నా కోరిక. రూపాయలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. మరి కోవిడ్ టైంలో ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. మీరు ఆ టైంలో ఎలా అండగా ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళకి? ఎస్పెషలీ కోవిడ్ పాండమిక్ టైంలో, కోవిడ్-19 ఏదైతే వచ్చిందో, కోవిడ్-19 టైంలో ఒక మక్తల్ నియోజకవర్గం కదండి, రాష్ట్రంలో అందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, దేశంలో అందరూ ప్రాబ్లమ్స్ చేశారు, కానీ మన రాష్ట్రంలో అందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సరైన అవగాహన లేకపోవడం కారణం. ఎందుకంటే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సరైన అవగాహన లేకపోవడం, నేను అనుకోవడము అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే. ఎందుకంటే అప్పుడెప్పుడో ఈ మన కరోనా కోవిడ్-19 వచ్చింది మన బయట దేశాల నుంచి. అప్పుడే విమాన సదుపాయాలు రద్దు చేసి ఎవరిని రానియకుండా ఉంటే అసలు రాకుండా ఇంతమంది ఎంతోమంది ప్రాణం కోల్పోయింది, ఎంతోమంది చిన్నారులు ఆదానం అయిపోయింది, ఎంతోమంది పెద్దవాళ్ళు, ముసలోళ్ళు వాళ్ళ కొడుకులను బిడ్డలను చనిపోవడం చూసింది. వాళ్ళు కూడా అనాథ అయిపోయారు, పెద్దోళ్ళు అనాథ, చిన్నోళ్ళు అనాథ. మా తరఫున మేము కోవిడ్-19 టైంలో ప్రతి ఒక్కరికి ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎందుకంటే వాళ్ళు రోజు కూలీ చేస్తే కానీ వాళ్ళకు పూట గడవదు, వాళ్లకు బియ్యం కానీ అటు కానీ కూరగాయలు కానీ సదుపాయాలు అందించడం. అంటే మా నియోజకవర్గంలో కొంతమందికి ఎలాగంటే కోవిడ్-19 అనగానే భయపడరు, ఎవరు పోతలేరు, అంటే ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి చూస్తే ఎవరు దగ్గర కూడా పోలేదు. వాళ్ళని ఫోన్లో పలకరించడం కానీ, మేము ఉన్నాము, మీకు ఏం కావాలి చెప్పండి, నీళ్ళు కావాలన్నా, కూరగాయలు కావాలన్నా, బియ్యం కావాలన్నా, ఏం కావాలి అక్కడ తెలుసుకొని చాలామందికి ప్రజాసేవ చేస్తుంది. అట్లే దీనికి నేను ఖచ్చితంగా చెప్పవలసింది ఏంటంటే, మా క్షేత్ర నాయకులు ఎవరైతే ఉన్నారో, మా సర్పంచులు, మా లీడర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, మా ఎంపీటీసీలు కానీ, మా జెడ్పీటీసీలు కానీ
వాళ్ళు ఎంతో కృషి చేశారు. వాళ్ళని నేను ఇప్పుడు చెప్పకపోతే అది అన్యాయం. వాళ్ళు కోవిడ్-19 టైంలో మేము కొన్నిసార్లు రాకపోయినా కానీ, మేము నిధులు ఇచ్చినా కానీ వాళ్ళు ధైర్యంగా ముందుకు పోయి మాకు ఏం కాదు, మేము మాస్కులు పెట్టుకున్నాం, మేము మన వాళ్ళు బాధపడుతుందని చెప్పి వాళ్ళు మాస్కులు పెట్టుకుని ముందుకు పోయి ప్రజాసేవ చేసింది. ఇది ఖచ్చితంగా నేను చెప్పాలి, చదువుకొని చెప్తున్నాను. కొంతమందికి వాళ్ళు చేసినందుకు వాళ్ళు కూడా కోవిడ్ వచ్చింది. కొంతమంది మా నాయకులు కూడా చనిపోయారు. దానికి చాలా బాధగా ఉంది, చనిపోయింది తప్పదు అది. కాకపోతే వాళ్ళు చేసిన కృషి ఎనలేంది. మా కృషితో పోలిస్తే మా క్షేత్రస్థాయి లీడర్ చేసిన కృషి చాలా ఎనలేదు. ఎందుకంటే వాళ్ళు ఊర్లో ఉంటారు, మేము ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఒక్కసారి పోతాం. కానీ వాళ్ళు ఊర్లో ఉండి ఎవరికి ఏమైంది తెలుసుకొని అలాగనే కంపల్సరీ బూస్టర్ డోసులు మన ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలని అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఖచ్చితంగా చేసి వాళ్ళ కృషి మాకంటే గొప్పది. ఇప్పుడు మీకు యూత్ నుంచి చాలా ఫాలోయింగ్ ఉంది అండ్ మీ దగ్గరికి ఎవరు వచ్చినా లేదనకుండా మీ వంతు సహాయం చేస్తూ కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటారని తెలిసింది. యువతను ప్రోత్సహించే దిశగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇంతకుముందు చెప్పినట్టు యూత్ యాజ్ అ యూత్ లీడర్ నేను ఎప్పుడైతే యాక్టివ్ పాలిటిక్స్ తిరగడం జరిగిందో, ప్రజాసేవలకు తిరగడం జరిగిందో, ఎనలేని ప్రజా ఆదరణ వచ్చింది. మేబీ బికాజ్ అంటే మేబీ ఎందుకంటే నేను వయసులో ఉన్నా కాబట్టి నేను తిరుగుతా అనే వాళ్ళ నమ్మకం కలిగించిన కాబట్టి వారు నా దగ్గర రావడం జరిగింది. ఎంత ఉత్తేజంగా ఉన్నారంటే యూత్, అన్న ఈ ప్రోగ్రామ్ చేద్దాం అన్న, మన చెరువులు జియో 60 ఉంది, మాకు జియో 69, 60 ఆ 60 ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది దాని మీద మనం పాదయాత్ర చేద్దాం. చెరువులు ఎండిపోతున్నాయి అన్న, మనకు నీళ్ళు వస్తలేవు, దాని మీద పాదయాత్ర చేద్దాం. నియామకాలు వస్తలేవు అన్న, మన దాని మీద పాదయాత్ర చేద్దాం. ఇట్లా యూత్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అంటే వాళ్ళకు జరిగిన అన్యాయం చూసి వాళ్ళు ఎంతో ఇన్స్పైర్ అయి నా దగ్గరకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ మన కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుందామన్నా, తర్వాత మీరు ఏం కావాలంటే మేము మిమ్మల్ని అడుగుతాం. కాకపోతే ఇప్పుడు మేము ఏం అడుగుతున్నాం, ఎందుకంటే మీరున్న పొజిషన్లో మనం గవర్నమెంట్లో లేము, మనం ప్రతిపక్షంలో ఉన్నాం, మనం ఏం చేయలేము. మనం కలిసి తిరుగుదాం, గెలుచుకున్నాక మేము అడుగుతాం. కాకపోతే చిన్న చిన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎంఆర్ ఆఫీస్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ఎంపీడీ ఆఫీస్లో కానీ మీరు వచ్చి మాకు సహకరించాలని వాళ్ళు కోరుతున్నారు. దానికి తగ్గట్టుగా మేము చేస్తున్నాం. కానీ వాళ్ళ గొప్ప ఆలోచన ఏంటంటే, మనం ప్రతిపక్షంలో ఉన్నాము, మనం ఓన్లీ పోరాటం చేస్తాము, మనము ఏం తెలియము అనే ఆలోచన వచ్చిందిగా, దానికే చాలు మనం అంకితం కావాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చి అన్న నువ్వు ఇది చేయలేదు, ఇల్లు ఇప్పేయలేదు అంటలేరు. మనం పోరాటం చేద్దామన్న, పోరాటం చేద్దాం, మనం సాధించుకుందాం. మన పార్టీ వచ్చినాక అందరికీ మనం ఇద్దాం. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళ విషయంలో అప్పుడు అట్లా కాదు. నువ్వు ఒకసారి ఎన్నికైనాక అన్న వాళ్ళు అనడం అంటే వాళ్ళ ఆలోచన తీరు చూడండి. మా నియోజకవర్గం ఆలోచన తీరు, వాళ్ళ యూత్ తీరు ఎట్లుందండి, అన్న నువ్వు ఒకసారి ఎలక్షన్ ఎన్నికైనాక ఎమ్మెల్యే అయినాక నువ్వు నియోజకవర్గం అంతా మొత్తానికి నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి ఒక్కరి నాయకుడు కాదన్న. ఎందుకంటే అందరు కలిసి ఓటేసి గెలిపించారు. కాబట్టి అటు టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్ట్ కానీ, టీడీపీ కానీ, ఏ పార్టీ ఎవరున్నా కానీ ఒకవేళ నిరుపేదలు అయితే వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలనో, ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, లేకపోతే మన పింఛన్ కానీ ఏదొచ్చినా అందరికీ సమానంగా ఇవ్వాలనే ఆలోచన వచ్చింది వాళ్ళకి. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వాళ్ళకి వాళ్ళు ఏం చెప్పినా ప్రోగ్రాం కాదనకుండా సూచనలు చేస్తూ ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఆవేశం ఉంటుంది. సూచనలు చేస్తూ మనం కొట్లాడద్దు, మనకు టైం వచ్చింది, మనం ముందుకెళ్దాము, మన ప్రజాసేవకు అంకితమైదాము, మనం గవర్నమెంట్ తెచ్చుకున్నాక మనం ఏం పని చేసుకున్నాము అనే ఆలోచన ముందుకు. ఇందాక మీరు చెప్పినట్టుగా మీ ఫ్యామిలీని స్ఫూర్తిగా తీసుకొని, మీ నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారన్నారు. వీరారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక ప్రజానాయకుడిగా మంచి గుర్తింపు పొందారు. మీరు మీ నాన్నగారి గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. అంటే యాజ్ అ సన్, యాజ్ అ తెలంగాణ బిడ్డ, అంటే నేను తెలంగాణ పుట్టుకుంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, యాజ్ అ సన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే ఎవరు వచ్చినా కానీ ఆయన చిరుమందహాసంతో ఆహ్వానించేవాడు. ఫస్ట్ ఎవరు ఎంత బాధలు వచ్చినా కానీ, ఏ పార్టీ వాడు వచ్చినా కానీ, ఏ కులం వాడు వచ్చినా కానీ, ఏ మతం వాడు వచ్చినా కానీ ఎవరికి కాదనకుండా, ఇది గుర్తుపెట్టుకోండి, సర్వే చేసుకోండి, ఎక్కడ ఎవరికి కాదనకుండా సాయం చేస్తుంది. కొంతమంది పార్టీ నాయకులు వచ్చి అన్న మనకు ఆయన ఓటేయలేదు సార్, మనకి ఇలా చేయలేదు సార్, వాళ్ళు చేయలేదు సార్ అంటే, అరే చేయలేదు, ఇప్పుడు మనం చేస్తే మనకి రేపు చేస్తారు అనే ఆశతోనే చేసింది.
అదే వాళ్ళకి చెప్పింది. మనం ఎప్పుడు చేయకుంటే వాళ్ళు ఎప్పుడు చేయరయ్యా, మనమే మొదలు పెడదాం, మనం చేద్దాం, నీకేం కావాలని అడుగు నువ్వు, కానీ వాళ్ళకి చేయొద్దని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి మన దగ్గరకు వచ్చింది, అక్కడ కాదైనా వచ్చింది కదా. నువ్వు సాయం చేస్తే నేను తిరుగుతావు, నువ్వు వద్దని చెప్తే వాళ్ళు ఏమైపోతారు అనే ఆలోచనతోనే ముందుకు. ఇంకోటి, అటు బడుగు వర్గాలు కానీ, గిరిజన వర్గాలు కానీ, దళితులు కానీ ఆయనని రెడ్డి అని కాకుండా బీసీ రెడ్డి అని పిలుచుకునేవాళ్ళు. ఎందుకంటే గెలిచింది మొదటి 98లో వాళ్ళ ప్రజాదరణతో గెలిచింది. అలాగనే ముందుకు సాగండి, అందరితో మమేకమై సాగండి. గెలవంగానే హైదరాబాద్ వచ్చి కూర్చొని కాలు మీద కాలేసుకొని చేరాయని ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంట వాళ్ళ కోసమే అంకితం. అందుకోసమే ఆయనకు అంత ఆదరణ ఉంది ఇప్పుడు కూడా, ఎప్పుడైనా కానీ. ఇప్పుడు కూడా ఆయన చేసిన ఏదైతే పనులు అవే మిగిలిపోయినాయి. ఊళ్ళలోకి పోతే మీరు కొన్ని ఊళ్ళలోకి మండలాలకు పోతే అదే చెప్పుకుంటారు. నేను పోయి చూస్తుంటే నా కోసం కన్నీళ్ళు వస్తాయి. మా ఫాదర్ చేసిన తర్వాత ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు, ఎవరి గురించి ఏం మాట్లాడుకుంటారా అనే ఆలోచన వచ్చింది నాకు. అంటే ఆయన ఒక చిరస్థాయిగా మిగిలిపోయే మార్క్ వదిలేసి వెళ్ళిపోయాడు. అది కంటిన్యూ చేయాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. మరి మీ జీవిత లక్ష్యం ఏంటి? నా జీవిత లక్ష్యం ప్రజాసేవ, పీరియడ్. ప్రజలకు సేవ చేయాలి. నా వంతు ఎంత సేవ చేయగలుగుతానో అంత సేవ చేస్తాను. రాజకీయాలకు వచ్చింది ప్రజాసేవ చేయడం. రేపు పొద్దున అదృష్టం బాగుండి ఎమ్మెల్యే అయితే ప్రజాసేవ చేస్తాను. రాకపోతే టికెట్ రాకపోతే కూడా ప్రజాసేవలనే కంటిన్యూ. ప్రజాసేవలో ఉన్న తృప్తి దేంట్లో లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ నోబుల్ కాజ్. టీచర్లు, నర్సులు, వివిధ డాక్టర్లు వివిధ ఎట్లా ప్రజాసేవలో ఉన్నారంటే శ్రమను అంటే వాళ్ళు పోరాడి ఒకరిని బతికిస్తారు, పోరాడి ఒక విద్యార్థి చేస్తారు మన భారతదేశం కోసం. అలాగనే ప్రజాసేవ కూడా వెరీ నోబుల్ కాజ్. ఆ నోబుల్ కాజ్ కోసమే నేను ఎప్పుడు ఫైట్ చేస్తాను. ఆ నోబుల్ కాజ్ కోసమే పాలిటిక్స్కి వచ్చాను. కానీ ఏదో రాలేదు, నా ప్రయత్నం ద్వారా టికెట్ రాలేదు, నేను కాలేదు అని కాకుండా ప్రజాసేవ అనేది కంటిన్యూ చేస్తాను. ఈ ప్రజాసేవ అనేది మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఎన్నో ప్రజాసేవ చేస్తున్నాను. అంటే పెళ్ళిళ్ళు కానీ, అమ్మలు పోయడం కానీ. అంటే ఈ ఉగాది తర్వాత గత 42 సంవత్సరాల నుంచి మా ఊరు తీలేరు, మర్కెల్ మండలం తీలేరు, మా ఊరు గేట్ దగ్గర అంబలి పోస్తాం. 90 డేస్ నుంచి 100 రోజులు పోస్తాం. ఎండాకాలం అంబలి మంచిది, అందుకోసమే పోస్తాం. 42 ఏళ్ళ నుంచి పోస్తున్నాం. అంటే లాస్ట్ ఇయర్ కాకుండా, కరోనా టైం కాకుండా. అలాగనే ఎన్నో పెళ్ళిళ్ళు, పేద విద్యార్థులకు చదివించడం, పెళ్ళిళ్ళు చేయడం ఎన్నో చేస్తాం. వాళ్ళకి ఎవరికైనా హాస్పిటల్ బాగాలేకుంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం. అంటే ఆర్థిక సాయం చేయడం మొత్తం కాకుండా మా వంతు సాయం చేస్తాం. ఆ సేవలనే కంటిన్యూ చేస్తాను. 110% ఐ విల్ డూ మై బెస్ట్ అండ్ ఐ వాంట్ టు డూ మై బెస్ట్ ఫర్ ద సొసైటీ. నాకు తగినంత, నాకు ఉన్నంత వరకు నేను సొసైటీకి, మా ప్రాంత ప్రజలకు కానీ, ఏ ప్రాంత ప్రజలకు కానీ ఎవరు అడిగినా వాళ్ళకి సేవ చేయాలని దృక్పథంతో ఉన్నాను. నా మేధస్సు, నేను చదువుకున్న తెలివి, బయట తిరిగిన తెలివి కూడా వారి కోసమే ఉపయోగిద్దామనే పాలిటిక్స్లోకి రావడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా పాలిటిక్స్లో చూసుకుంటే చాలామంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, మీరు చాలా వెల్ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. అసలు డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటారు? వాళ్ళకి అనుభవం ఉంటుంది అంటారు, కానీ చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటుంది? చదువుకున్న వాళ్ళు రాజకీయాలు రావాలని ఇంతకుముందు చెప్పిన ప్రియాంక గాంధీ గారు కూడా అదే ఫోకస్ చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు రాజకీయాలు రావాలి, మహిళలు రాజకీయాలు రావాలి పెద్ద ఎత్తున. ఏదైతే పెద్ద నాయకులు ఉన్నారో, అనుభవం ఉన్న నాయకులు ఉన్నారో, అంటే 10th క్లాస్ చదువుకున్న నాయకుడు కూడా చాలా అనుభవం ఉంటుంది, ఇంటర్మీడియట్ చదువుకున్న నాయకుడు చాలా అనుభవం ఉంటుంది, ఏమి రాని నాయకుడు కూడా చాలా అనుభవం ఉంటుంది. వారి అనుభవాలు తీసుకుంటూ మా తెలివితోని దాన్ని ఇంకా ఈజీ వేగా, ఇంకా ఫాస్ట్గా ఎలా ప్రజలకు అందుబాటులో చేయాలనేది నా కోరిక. ఎందుకంటే అందరికీ తెలివి ఉంటుంది, తెలివి లేనివాడు ఎవరు లేరు. చదువుకున్న అందరికీ ఉంటుంది. కాకపోతే ఏమైందంటే చదువుకుంటే ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కానీ, అటు పార్లమెంట్లో వెళ్ళినప్పుడు కానీ ఏ సబ్జెక్ట్ గురించి ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనేది మనకు తెలుసు. నేను చదువుకోకపోతే వేరే వాళ్ళని అడగాలి, సపోజ్ మిమ్మల్ని అడగాలి ఎట్లా అవుతుంది ఏమైంది. చదువుకున్న వాళ్ళు ఉంటేందంటే అక్కడనే స్పందించి, అక్కడనే చదువుకొని, అక్కడనే విమర్శించవచ్చు, లేదా అక్కడనే ఏకాభిప్రాయం చేసి తెలుపవచ్చు. సో ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇప్పుడు ఊర్లో మేస్త్రి ఇల్లు కట్టడం వేరే, హైదరాబాద్లో ఇల్లు కట్టడం వేరే. ఇద్దరు ఇల్లు కడతారు, కానీ అక్కడ వేరే ఇక్కడ వేరే. ఎందుకంటే దాని స్ట్రెంత్ ఎంత, ఎట్లా చేసుకోవాలి వాళ్ళకి అంత తెలియదు. కాకపోతే వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఒకసారి మీరు డిజైన్ ఇస్తే ఈజీ కట్టేస్తారు. సో ఈ రెండు కలుపుతూ ముందుకు సాగాలనేది నాకు. వర్గంలో ఉన్న
లీడర్స్ కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా మక్తల్ నియోజకవర్గ నాయకులకు కానీ, క్షేత్రస్థాయి చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు కానీ, మాజీ నాయకులకు కానీ అందరు కానీ నేను చెప్పేది ఏంటంటే, మనము విభేదాలు పక్కకు పెడదాం. టైం దగ్గరకు వచ్చింది. 10 ఏళ్ళు నష్టపోయినాము. 10 ఏళ్ళు పబ్లిక్ చాలా చాలా కష్టాల్లో ఉన్నారు. మనం దాన్ని గమనించుకొని మనము విభేదాలు పక్కకు పెట్టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కానీ, ఏఐసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ ఏ అయితే ప్రోగ్రామ్స్ మనము చేయమంటుందో అది పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేయాలి. మనం ముందుకు పోవాలి. మనకున్న విభేదాలు మనం ఇంట్లో కూర్చుకొని మనం ఒక కుటుంబంలో కూర్చుకొని మనం తీసుకుందాము. క్షేత్రస్థాయిలో పనిచేద్దాము. ప్రతి ఒక్క నాయకుడికి, చిన్న కార్యకర్తలకు ఏమవుతుందో తెలుసుకోవాలి. కార్యకర్తలను బలోపేతం చేయాలి. నాయకులను, మండల స్థాయి నాయకులను కానీ, అటు టౌన్ స్థాయి నాయకులు కానీ, ఇటు విలేజ్ స్థాయి నాయకులు కానీ మనము ఎప్పుడు వాళ్ళని పబ్లిక్తో మమేకమై ఉండాలి. మనం కూడా పబ్లిక్తో మమేకమై పనిచేయాలి. ఎందుకంటే టైం లేదు. 18 నెలల నుంచి సంవత్సరం లోపట్నే, అంటే సంవత్సరం 18 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి. మనం బలం పెంచుకోవాలి. టైం ఆసన్నమైంది. ఇప్పుడు కోల్పోతే మళ్ళీ మనకు చాలా కష్టమవుతుంది. సో మన విభేదాలు అంటే సీనియర్లకు కానీ జూనియర్లకు కానీ విభేదాలు పక్కకు పెట్టి ఎవరికి టికెట్ వచ్చినా కానీ మనం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. మన పిసిసి అధ్యక్షుడు గారు ఒక మాట అన్నారు, నేను ముఖ్యమంత్రి అయితే నువ్వు ముఖ్యమంత్రి అయినట్టే. అంటే ఆయన ముఖ్యమంత్రి అయితే ఒక ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, చైర్మన్లు కాదు, ఎన్నో పదవులు వస్తాయి. ఆ పదవులన్నీ మనం ఎంజాయ్ చేయగలుగుతాము. మన విభేదాలతో మన సీట్ పోగొట్టుకుంటే ఆయన ముఖ్యమంత్రి కాలేడు, మనకు ఏం పదవులు రావు, మన కార్యకర్తలకు కూడా ఏం పదవులు రావు, పబ్లిక్ కూడా మనం నమ్మరు. సో విభేదాలు పక్కకు పెట్టి క్షేత్రస్థాయి నుంచి మన పోరాటం సాగిద్దాం. మనం కింది లెవెల్ నుంచి, ఫౌండేషన్ లెవెల్ నుంచి ఎలా గట్టిగా కావాలి, ఎలా పటిష్టం కావాలి, రేపు పొద్దున ఎలక్షన్కి ఎలా పుణ్యరచనలు చేయాలి, అటు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎలా తిప్పికొట్టాలనే ఆలోచనతోనే మనం ముందుకు పోతే మంచిగా ఉంటుంది. దానికి మీరు ఏం సూచనలు ఇచ్చినా కానీ, ఏం సలహాలు ఇచ్చినా తీసుకొని ముందుకు పోవడానికి రెడీగా ఉన్నా అని చెప్తూ, అలాగనే మరొకసారి చెప్తున్నాం, మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అందరూ మన వల్లే. రేపు పొద్దున మనం గెలిచినాక మనం అందరికీ సాయం చేద్దాం. ప్రజాసేవలనే ఎప్పుడు నేను ఉంటా. మీరు ఎప్పుడైనా నన్ను వచ్చి అడగొచ్చు, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, ఏ ఇష్యూ ఉన్నా కానీ, మీకు ఏ సమస్య ఉన్నా కానీ రండి, నాతో మాట్లాడండి. ఒకటి మాట్లాడకపోతే ఏ సమస్య కానీ తీరదు. నేను చెప్పేది ఒకటే, కొత్త మీ ఇప్పుడు పెట్టిన మీటింగ్ కూడా అవే. ఏంటంటే మీకేం ప్రాబ్లం ఉన్నా వచ్చి మాట్లాడండి. మీరు బయట మాట్లాడుకుంటే మన కాంగ్రెస్ పార్టీ పరుగు పోతుంది. మనం లోపల మాట్లాడుకుంటే మన ఏ సమస్య ఉన్నా తీర్చుకోవచ్చు, మనం ముందుకు పోవచ్చు. కాబట్టి అందరూ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ కదం కలుపుదాం, ముందుకు పోదాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేద్దాం. మన ప్రభుత్వం వస్తే మనం అందరూ మంచిగా ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రానికి మనం సోనియా గాంధీకి మళ్ళీ మనం గిఫ్ట్ ఇవ్వచ్చు. అలాగనే రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. మీరు ఇలాగే నిరంతరం ప్రజా సమస్యలకై పోరాటం